This Okay, conference will functions, now be recorded. functions in Python. Sir, what is function? How to define a function in Python? సో ఫంక్షన్స్ అనే వర్డింగ్ మనం అందరం విని ఉన్నామండి. సో వర్డింగ్ విన్నారు అందరు ఎక్కడో దగ్గర ప్రాక్టీస్ చేసాం లాస్ట్ 20-30 క్లాసెస్ డిఫరెంట్ క్లాసెస్ నుంచి ఫంక్షన్ చేస్తున్నాం. వాట్ ఈజ్ ఫంక్షన్? ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి? వాట్ ఈజ్ ఫంక్షన్? ఓకే, వై ద ఫంక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్? ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. సో ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ద టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ద నెంబర్ వన్ ఈజ్ ఫంక్షన్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ద ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సార్ వాట్ ఈజ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్, వాట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్? ముందు ఇవి మాట్లాడుకున్న తర్వాత డెఫినేషన్కి వెళ్దాం, కంగారు లేదు. సో వాట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, వాట్ ఈజ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్? సో ఏమైతే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయండి మన దగ్గర? బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏమైనా నేర్చుకున్నారా ఇప్పటివరకు మీరేమన్నా? ఏమైతే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయో ఏమైనా నేర్చుకున్నారా? ఎవరికైనా ఏమైనా చెప్పారా? నేను మాట్లాడండి. కీస్ అథమెటిక్ ఫంక్షన్స్ అన్ని కూడా అంతే కదా సార్? చెప్పమ్మా. ఇన్సర్ట్ డిలీట్ ఫంక్షన్స్. ఓకే, ఇంకా మ్యాక్స్ మిన్ లెంగ్త్. వెరీ గుడ్. ప్రింట్ ఫంక్షన్, ఓకేనా? ఇన్పుట్ ఫంక్షన్, ఓకే. టైప్ ఫంక్షన్, ఐడి ఫంక్షన్, రేంజ్ ఫంక్షన్ చెప్పామా లేదా? లిస్ట్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. టుపుల్ ఫంక్షన్, సెట్ ఫంక్షన్, డిఐసిటి ఫంక్షన్, ఇంట్ ఫంక్షన్, ఫ్లోట్ ఫంక్షన్, ఓకేనా? ఎస్టిఆర్ ఫంక్షన్, కాంప్లెక్స్ ఫంక్షన్, బూల్ ఫంక్షన్, ఓకే. ఇవన్నీ అక్కడ టైప్ చేసి చూసుకోండి. లెంత్ ఫంక్షన్, దీస్ ఆర్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. మ్యాక్స్ ఫంక్షన్, మిన్ ఫంక్షన్, సమ్ ఫంక్షన్, ఇవన్నీ ఉన్నారని మీరందరూ కూడా. దీస్ ఆర్ కంప్లీట్లీ ఫర్ డిఫరెంట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. దీస్ ఆర్ కంప్లీట్లీ ఫర్ డిఫరెంట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండి. ఏమన్నా మన ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ ప్రింట్ ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్, టైప్, ఐడి, రేంజ్, లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీస్, ఓకేనా? ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, కాంప్లెక్స్ అండ్ బూలియన్, లెంత్, మ్యాక్స్, మిన్, సమ్, డిఫరెంట్ ఫంక్షన్స్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం లిస్ట్లోకి వచ్చామనుకో, కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్ మన దగ్గర. లిస్ట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ద లిస్ట్ ఫంక్షన్ అనే ఫంక్షన్ ఏమనుకున్నాం? అపెండ్ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇన్సర్ట్ ఫంక్షన్, ఎక్స్టెండ్ ఫంక్షన్, పాప్ ఫంక్షన్, రిమూవ్ ఫంక్షన్, క్లియర్ ఫంక్షన్. అవునండి, ఓకేనా? ఎస్ ఆర్ నో మాట్లాడాలి. ఓకే, ఎస్ ఆర్ నో? సంతోష్, ఇవన్నీ బిల్ట్ ఇన్ అయినా మన దగ్గర? ప్రవీణ్, yes దీస్ ఆర్ ద కంప్లీట్లీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ఓకేనా? కాపీ, రివర్స్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఓకే. సార్ట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్, క్లియర్. కౌంట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఇండెక్స్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీస్ ఆల్ ఆర్ కంప్లీట్ డిఫరెంట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ఓకే రైట్. అండ్ సెట్ లోకి వచ్చినప్పుడు కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. యాడ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్, అప్డేట్ కొంచెం బిల్ట్ ఇన్ ఫంక్షన్, రైటా? అండ్ ఇంకో ఉన్నాయమ్మా, యూనియన్, సెట్ యూనియన్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఇంటర్సెక్షన్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఓకేనా? అండ్ డిఫరెన్స్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇలా చాలా ఉన్నాయి మా చెప్పుకుంటూ పోతే. అదే హండ్రెడ్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. సిమెట్రిక్ డిఫరెన్స్ ఫంక్షన్, ఈజ్ సబ్సెట్ ఫంక్షన్, ఈజ్ సూపర్ సెట్ ఫంక్షన్, okay, is a disjoint function. The function name is a disjoint function. Other dictionary is called the keys function, values function, items function, set default function, okay na, and get function, and from keys function, ila and so on. Okay, అదే మనం స్ట్రింగ్స్ లోకి వచ్చాం అనుకోండి, లోయర్ ఫంక్షన్, అప్పర్ ఫంక్షన్ ఉన్నాయా లేవా? ఇవన్నీ క్యాపిటలైజ్ ఫంక్షన్. మీకు ఈ ఫంక్షన్స్ గుర్తొస్తాయని రాస్తున్నాం సార్, అన్ని చూసుకోండి. దీస్ ఆల్ ఆర్ కంప్లీట్లీ బిల్ట్ ఇన్. టైటిల్ ఫంక్షన్, ఓకే. స్వాప్ కేస్ ఫంక్షన్, స్వాప్ కేస్, ఇవన్నీ మనకి లిస్ట్ స్ట్రింగ్స్ లో ఉండే ఫంక్షన్స్ అండి. తర్వాత అలానే ఈజ్ టైటిల్, ఈజ్ లోయర్ అని కొన్ని ఫంక్షన్ మన దగ్గర ఈజ్ తో యాడ్ అవుతున్నాయి. ఏమన్నాం ఇక్కడ? ఈజ్ లోయర్ ఫంక్షన్, ఓకే. ఈజ్ అప్పర్ ఫంక్షన్, ఆ తర్వాత ఈజ్ టైటిల్ ఫంక్షన్, ఆ తర్వాత ఈజ్ డిజిట్ అనే ఫంక్షన్, ఆ తర్వాత ఈజ్, ఓకే, ఈజ్ స్పేస్ అనే ఫంక్షన్, ఆ తర్వాత ఈజ్ ALNUM అనే ఫంక్షన్,
ఈజ్ ALPHE అనే ఫంక్షన్. ఆ తర్వాత జాయిన్ ఫంక్షన్ స్ట్రింగ్స్ లో. ఓకే, స్ప్లిట్ ఫంక్షన్, జాయిన్ ఫంక్షన్, రీప్లేస్ ఫంక్షన్. ఓకేనా, ఉన్నాయో లేవండి ఇవన్నీ. ఫార్మాట్ ఫంక్షన్ అండ్ సో ఆన్, ఇలా రాసుకుంటూ పోతే ఓకేనా. లిస్ట్, టూపుల్, సెట్, డిక్షనరీస్, డేటా స్ట్రక్చర్స్, స్ట్రింగ్స్ లో ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్. ఇవన్నీ ఎవరు ఫైండ్ అవుట్ చేశారు? మనం ఫైండ్ అవుట్ చేసామా, ఆల్రెడీ ఉన్నాయా? మనమా ఆల్రెడీ ఉన్నాయని అక్కడ దీస్ ఫంక్షన్స్ ఎవరు డిఫైన్ చేశారు? ద ఫంక్షన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్, అంటే అలాంగ్ విత్ సాఫ్ట్వేర్. ఇటువంటి ఫంక్షన్స్ ఏమంటున్నామంటే దీస్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ బిల్ట్ ఇన్. సాఫ్ట్వేర్ తో పాటు ఏ ఫంక్షన్లు అయితే వస్తాయో అటువంటి వాటిని ఏమంటున్నారు మీరు ఇక్కడ? బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. మనం రాయట్లేదు. ఇది ఒక ఫంక్షన్, రేంజ్ అది ఒక ఫంక్షన్, ప్రింట్ అది ఒక ఫంక్షన్, ఇన్పుట్ అది ఫంక్షన్, టైప్ ఫంక్షన్. దీస్ ఫంక్షన్స్ ఆర్ కమింగ్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క ఫంక్షన్స్ ని మనం రాయట్లా. రైట్? ఏంటి సార్ మన టాపిక్ ఏంటి ఈరోజు? మన మెయిన్ డిస్కషన్ టాపిక్ ఏంటి? ఫంక్షన్స్ ఇన్ పైథాన్. హౌ టు డెవలప్ ఏ ఫంక్షన్, హౌ టు కాల్ ఏ ఫంక్షన్. ఓకేనా, ఎలా డెవలప్ చేయాలి ఫంక్షన్, ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా కాల్ చేయాలి. అసలు ఫంక్షన్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్? బిల్ట్ ఇన్ అండ్ యూజర్ డిఫైన్. ఫస్ట్ వన్ బిల్ట్ ఇన్ అంటే సాఫ్ట్వేర్ తో పాటు వచ్చే ఈ ఫంక్షన్స్ అన్ని మనం నేర్చుకున్నాం టాపిక్ వైజ్. దీస్ ఆల్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్. మనం ఏం ఓనికి ఇక్కడ బట్టి పట్టేది దీంట్లో. అలాగా సార్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి యూజర్ డిఫైన్. యూజర్ డిఫైన్ అంటే ఏంటి? నువ్వు రాయాలి, మనం డిఫైన్ చేయాలి. ద ఫంక్షన్స్ సాఫ్ట్వేర్ తో పాటు వస్తే వాటిని ఏమంటున్నామండి? బిల్ట్ ఇన్. నువ్వు రాసే వాటిని ఏమంటున్నాం? ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ప్రోగ్రామర్. మనమే డిఫైన్ చేయాలి. దీస్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ నాట్ ఏ బిల్ట్ ఇన్, దీస్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యూజర్ డిఫైన్. ఏమంటున్నారండి ఇక్కడ అర్థం చేసుకోండి. మనం డెవలప్ చేసే వాటిని ప్రోగ్రామర్, డెవలపర్ ఏమైతే డెవలప్ చేస్తాడో వాటిని ఏమంటారు మన ఇక్కడ? యూజర్ డిఫైన్ ఫంక్షన్. బట్ దీనికి ఒక సింటాక్స్ అంటూ ఫాలో అవ్వాలి. వీ హావ్ టు ఫాలో వన్ సింటాక్స్. ఎనీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్కి మనం సింటాక్స్ ని ఫాలో అవ్వాలి. ఏంటి సార్ ఏ సింటాక్స్ ని ఫాలో అవ్వాలి? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కి సింటాక్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? డిఎఫ్ ఫంక్షన్ నేమ్. సార్ ఈ సింటాక్స్ ఎందుకు రాయాలి? మన ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 2 స్టెప్స్ ఇస్ కంపల్సరీ. ద స్టెప్ 1 ఏంటంటే టు డిఫైన్ ఏ ఫంక్షన్, అండ్ ద స్టెప్ 2 ఏంటంటే based on our requirement to call a function. నువ్వు ఫంక్షన్ డిఫైన్ చేసినంత మాత్రాన్ని ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఆ ఫంక్షన్ నువ్వు కాల్ చేయాలండి. ఎవరో సమ్మన్ ఒక ప్రోగ్రామ్ రాశారు, చూడండి ఇక్కడ ఎవరో ఫంక్షన్ ఒక ప్రోగ్రామ్ రాశారు. ఇంపోర్ట్ మ్యాథ్ అని, ఇంపోర్ట్ మ్యాథ్ డాట్ ఓకే స్క్వైర్ రూట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 16. అంటే ఏంటి ఇక్కడ? స్క్వైర్ రూట్ అనే ఫంక్షన్ నువ్వు కాల్ చేస్తున్నావు. హియర్ ద స్క్వైర్ రూట్ ఈజ్ ఎ ఫంక్షన్. దీని పక్కన దీన్ని ఏమంటున్నావు? ఆర్గ్యుమెంట్, ఇన్పుట్. ఇక్కడ వర్డింగ్ ఇంపార్టెంట్. ఫంక్షన్స్ లో వర్డింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇదేంటిది? బిల్ట్ ఇన్ ఫంక్షన్. స్క్వైర్ రూట్ అనేది మ్యాథ్ అనే మాడ్యూల్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్. మరి వాట్ ఈజ్ 16? ద 16 ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్ లేదా పారామీటర్, ఏదన్నా పర్లేదు అదేనండి. వర్డింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ ఆర్గ్యుమెంట్ లేదా పారామీటర్ అంటారు దాన్ని, లేదా పారామీటర్ లేదా ఇన్పుట్ టు ద ఫంక్షన్. ఆ ఇన్పుట్ కాదు ఇన్పుట్, ఆ ఫంక్షన్ కాదు ఇన్పుట్. చూసుకోండి జాగ్రత్తగా. ఇట్ మే బి ఆర్గ్యుమెంట్ కావచ్చు, ఇట్ మే బి పారామీటర్ కావచ్చు, ఇన్పుట్ కావచ్చు. ఆ ఫంక్షన్ కి మాత్రం కంపల్సరీగా అది ఉండాల్సిందే, మనం రాయాల్సిందే. సో మ్యాథ్ అనేది మాడ్యూల్, మ్యాథ్ పక్కన పెట్టండి, మ్యాథ్ మనకి అవసరం. SQRT అనేది ఫంక్షన్, 16 అనే దాన్ని మాత్రం ఏమన్నారండి మీరు ఇక్కడ? ఆర్గ్యుమెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్. ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ అండి. ఇన్పుట్ దానికి అది మనకి ఇన్పుట్ అయిపోతుంది. ఓకేనా? ఆన్సర్ వచ్చేదాన్ని దీన్ని ఏమంటున్నారు? ఇట్ ఈస్ అవుట్పుట్, రిజల్ట్ లేదా రిటర్న్ వాల్యూ. ఆ ఫంక్షన్ నీకు ఇచ్చిన రిటర్న్ వాల్యూ. రిటర్న్ ఇచ్చింది వాల్యూ. ఎన్ని వాల్యూస్ ఇచ్చింది ఇప్పుడు నాకు ఇక్కడ? 1 వాల్యూ రిటర్న్. ఇట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ. ఈ ఫంక్షన్ నాకు ఇచ్చిన రిటర్న్ వాల్యూ ఎంత అండి ఇక్కడ? 1 వాల్యూ. బాగా అర్థం చేసుకోండి. 1 వాల్యూ నాకు రిటర్న్ చేసింది అది. ఓకే,
వన్ వాల్యూ మనకి అది రిటర్న్ చేసింది. రిటర్న్ ద వాల్యూ. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా సరదాగా మీకు. రైట్, రేంజ్ ఈజ్ ఎ ఫంక్షన్. రేంజ్ ఈజ్ ఎ ఫంక్షన్. ఇందులో ఏంది 1,11,1 అనేది ఏంటి ఇది. అండ్ అవుట్పుట్ ఈజ్ 1 2 3 4 5 6 7 8 9 and 10. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. దీంట్లో దేన్ని ఏమంటున్నారు? రేంజ్ అనేది ఫంక్షన్ నేమ్. ఓకేనా, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. 1 2 3 and 1 2 3 ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఇన్పుట్స్ టు ద ఫంక్షన్. బాగా గుర్తుపెట్టుకోవాలి, మన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ వీటిని ఏమంటున్నాం? రిటర్న్ వాల్యూస్. రిటర్న్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ఫంక్షన్. రిటర్న్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ఫంక్షన్. చూసుకోండి, ఈ వచ్చిన ఈ 1 2 3 1,11,1 ఏమంటున్నావు? ఓకే, అండ్ ఈ రేంజ్ని ఏమంటున్నావు? అండ్ నీకు వచ్చిన ఆన్సర్, ఈ ఆన్సర్ని ఏమంటున్నావు? ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకోకపోతే ఫంక్షన్స్ మనం ఏమీ డిఫైన్ చేయలేము, ఫంక్షన్స్ ఎక్కడ రాయలేము. రేంజ్ అనేది ఏంటి? రేంజ్ అనేది ఏంటి తెలవాలి, అందరు నోట్ తెలవాలండి ప్లీజ్ అండి, సైలెంట్ ఉండొద్దు. రేంజ్ అనేది ఏంటి? ఫంక్షన్. ఫంక్షన్ ఏంటి? ఫంక్షన్ వర్డింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ వర్డింగ్ ఇంపార్టెంట్. వర్డింగ్ గుర్తులేంది అన్ని ఫంక్షన్స్ అయిన తర్వాత మరి మీరు నన్ను అడుగుతారు ఏంటి సార్ ఫంక్షన్స్, మాకు టాపిక్ ఏం అర్థం కాలేదని. రేంజ్, వాట్ ఈజ్ రేంజ్? రేంజ్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ నేమ్. 1,11,1 are called arguments. Inputs. 1,11,1 are called inputs to the function or arguments. 1 2 3 4 5 6 7 8 up to 11. These are called as a output. Return value. ఆ ఫంక్షన్ నీకు ఇచ్చిన రిటర్న్ వాల్యూ. ఆ ఫంక్షన్ నీకు ఇచ్చిన రిటర్న్ వాల్యూ. అర్థమవుతుందా క్లియర్ గా? ఈ ఫంక్షన్ నాకు ఇచ్చిన రిటర్న్ వాల్యూ 1, 1, 2, 3, 4, 5, 6 and so on. This is my return value. Clear or not, all of you? ఓకేనా, ఎనీవన్. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంది? ఎన్ని ఇన్పుట్ తీసుకుంది? 3 ఇన్పుట్స్. ఒకవేళ లేదు సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోండి. రేంజ్ ఆఫ్ 1,11. ఇప్పుడు ఎన్ని ఇన్పుట్స్? 2 ఇన్పుట్సే. 2 ఇన్పుట్సే. ఎన్ని తీసుకోవాలి నీ ఇష్టం. ఓకే, ఇన్ని రూల్ ఏం లేదు ఇక్కడ. ఇన్ని ఇన్పుట్సే ఇవ్వాలి లేదు. ఇప్పుడు ఇన్పుట్స్ ఎన్ని? ఇప్పుడు 2. రేంజ్ ఆఫ్ ఓన్లీ 11. అవుట్పుట్ ఏమైనా రావచ్చు. రేంజ్ ఆఫ్ ఓన్లీ 11. ఓకే, రేంజ్ ఆఫ్ ఓన్లీ 11. 0 1 0 1 2 3 4 5 6 7. ఓకేనా, అవుట్పుట్ ఏంటనే తర్వాత పక్కన పెడదాం. ఓకే, అంటే ఈ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఏంటి? ఇక్కడేమో 3 ఉన్నాయి, ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 1. ఒకవేళ ఏమి లేకపోవచ్చు కూడా రేంజ్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఏంటి? 0. ద అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎర్రర్, టైప్ ఎర్రర్. ఈ అవుట్పుట్ ఎవరు తిప్పింది? ఇక్కడ టైప్ ఎర్రర్. అంటే ఇన్పుట్తో మనకి పని లేదు ఇక్కడ. సో ఇదంతా ఫంక్షన్ నేము. ఓకే, వీటన్నిటిని ఏమంటున్నారు? ఇన్పుట్స్ అంటున్నాం. ఇవన్నిటిని ఏమంటున్నారు? అవుట్పుట్స్ లేదా రిటర్న్ వాల్యూస్. ఎన్ని ఇన్పుట్స్ ఉండాలి నీ ఇష్టం, ఎన్ని అవుట్పుట్స్ రావాలి నీ ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. ఇన్పుట్ ఉండాలా వద్దా? ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫరెంట్ ఇన్పుట్స్ డిఫరెంట్ అవుట్పుట్స్ అండి. ఎన్నైనా ఉండొచ్చు మనం, కానీ ఫంక్షన్ని కాల్ చేయటం అనేది ఇంపార్టెంట్. రైట్, క్లియర్? ఎలా కాల్ చేస్తున్నాం, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. క్లియర్? ఇలా దీన్ని కొంచెం అలా ఉంచని పక్కన మనకి సంబంధం లేదు ఇప్పుడు. రైట్, ఇప్పుడు ఇది అవసరం లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. రేంజ్ ఆఫ్ 1,11,1. ఇప్పుడు వాట్ ఈజ్ రేంజ్? ఈజ్ ఎ ఫంక్షన్. రేంజ్ ఈజ్ ఎ ఫంక్షన్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్పుట్స్. ఈ ఆన్సర్ వచ్చి ఇప్పుడు దేంట్లో ఉంటుంది? ఆన్సర్ దేంట్లో ఉంటుంది? ఎక్స్. ఒకవేళ కావాలంటే వాటిని లిస్ట్లో కన్వర్ట్ చేసుకో. సో నౌ దట్ ఈస్ ద లిస్ట్. అంటే ఇది 1 to 11 ఈజ్ ఎ ఇన్పుట్, రేంజ్ ఈజ్ ఎ ఫంక్షన్. ఈ వాల్యూస్ని కన్వర్టింగ్ ఇంటూ ద లిస్ట్, ద ఆన్సర్ ఈజ్ స్టోర్డ్ ఇంటూ ద ఎక్స్. ఓకే, దీంట్లో మాత్రం తర్వాత. రైట్, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి మీరు క్లియర్గా. చిన్నప్పుడు ఎప్పుడో ఇలా రాసి ఉంటారు, y = f of x. ఓకే, చూడండి నాకు y = f of x. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ f of x? f అనేది ఫంక్షన్ నేమ్. f అనేది ఏంది మన దగ్గర ఇక్కడ? ఫంక్షన్ నేమ్. What is x? 1,11,1. What is the output? ఈ డయాగ్రామ్ అర్థమైందా? అందరూ చెప్పండి నాకు, క్లియర్ ఆర్ నాట్? ఈ డయాగ్రామ్ అర్థమైందా లేదా? ఈ డయాగ్రామ్ అర్థమైందా లేదా? ఈ డయాగ్రామే చాలా ఇంపార్టెంట్. దిస్ ద మ్యాథమెటిక్స్ డయాగ్రామ్. y = f of x. సంతోష్, y = f of x. f అనేది ఫంక్షన్,
రేంజ్. ఎక్స్ అనేది ఇన్పుట్ 1,11,1, అది మొత్తం రిటర్న్ చేసిన వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు నా దగ్గర? వైలో ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వై. అది వై కావచ్చు, ఏ కావచ్చు, బి కావచ్చు. ఆ ఆన్సర్ నువ్వు ఎలా అన్నా మాడిఫై చేసుకో. ఇది ఓన్ కాన్సెప్ట్. ఇది ఇలానే ఉండాలని రూల్ ఎక్కడ లేదు నీకు. ఇలా నీకు వాల్యూస్ని తెచ్చుకోవచ్చు మనం. ఏ ఫంక్షన్ రాసినా ఇప్పుడు ఇదే కాన్సెప్ట్గా. ఎఫ్ అనేది ఫంక్షన్ని కాల్ చేస్తున్నావు, నువ్వు పంపించే ఆర్గ్యుమెంట్స్ ఎక్స్, ఆన్సర్ ఈజ్ వై. అలానే ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ నీకు రావాలంటే ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేయాలి. టు డిఫైన్ ఏ ఫంక్షన్. ఆర్ లేదంటే మనకి సి లాంగ్వేజ్ భాషలో టు డిక్లేర్ ఏ ఫంక్షన్. ఓకే. సెకండ్ వన్, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ టు కాల్ ఏ ఫంక్షన్. ఇప్పుడు ఈ రెండు చేద్దాం, డిక్లేర్ చేద్దాం, కాల్ చేద్దాం. సో డిక్లేర్ అండ్ కాల్ చేయాలంటే కంపల్సరీగా నీకు సింటాక్స్ కావాలి. దీస్ ఆర్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో దీస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ DEF. How to define a function? DEF, function name, and based on the function, list of the arguments, statement 1, statement 2, statement 3, and so on, statement n, and so on, statement n, statement 4, DEF, and తర్వాత function name ఇవ్వాలి, list of the arguments, and the colon symbol, all these n values, and the return value, return some expression. రిటర్న్ ఇవ్వాలి కదా, ఫంక్షన్ కంపల్సరీగా రిటర్న్ ఇస్తుందండి. ఇప్పుడు ఈ సింటాక్స్ ప్రకారం దీంట్లో ఏదంటే ఏదో మాట్లాడదాం. బేస్డ్ ఆన్ యువర్ సింటాక్స్, వాట్ ఈజ్ డిఈఎఫ్? ఈ సింటాక్స్ ప్రకారం మీకు ఇప్పుడు డిఈఎఫ్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద సింటాక్స్ అండి. ఈ సింటాక్స్లో అసలు డిఈఎఫ్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంటే ఏంటి, కోలన్ అంటే ఏంటి, స్టేట్మెంట్ 1 to n, స్టేట్మెంట్ 1 to n మీరేమంటారు, స్టేట్మెంట్ 1 to n ఏమంటారు, రిటర్న్ ఎక్స్ప్రెషన్ని ఏమంటారు? అర్థమైందా క్లియర్గా? ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసుకోండి. దిస్ ఈజ్ యువర్ సింటాక్స్. DEF, function name, the list of the arguments, statement 1, 2, 3, 4, 5 up to statement n, return some expression. Sir, in this syntax, what is DEF? DEF represents function definition. DEF అంటే function definition or function declaration. ఎలా అన్నా పర్వాలా. Okay, function name represents name of the function. ఫంక్షన్ యొక్క పేరు, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. ఓకే. ఆర్గ్యుమెంట్స్ లిస్ట్, ఓకే, రిప్రజెంట్స్, ఓకే, లిస్ట్ ఆఫ్ ఓకే ఇన్పుట్స్, లిస్ట్ ఆఫ్ పారామీటర్స్, దట్ ఈస్ ఇన్పుట్ టు ద ఫంక్షన్. ద కోలన్, వాట్ ఈస్ కోలన్? కోలన్ ఇండికేట్స్ బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్. ఎవ్రీ ఫంక్షన్ స్టార్టింగ్ ఉండాలి. స్టేట్మెంట్ 1 to n ఆర్ కాల్డ్ బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే. Return expression indicates return value from function to main program. That is the return value from function to main program. ఒక పాయింట్ వైజ్ చూసుకోండి. ఇక్కడ DEF అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ అంటే ఏంటి, ఏమి క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే. ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ ఇన్పుట్స్, ఆర్గ్యుమెంట్స్. మీరు ఆ సింటాక్స్ని ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవాలండి, ఇది ఇంపార్టెంట్. ఇది ఓకే. సింటాక్స్ నేను క్లియర్గా ఇచ్చాను మీకు, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. DEF అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంటే ఏంటి, కోలన్ అంటే ఏంటి, స్టేట్మెంట్ 1 to n అంటే ఏంటి, రిటర్న్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, రిటర్న్ వాల్యూ క్లియర్గా ఇచ్చాను అక్కడ దాన్ని మీకు. ఓకేనా. 5, 1, 2, 3, 4, 5 and 6 లైన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. క్లియరా? వీటన్నిటిని ఏమంటున్నారు? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ యూజర్ డిఫైన్ ఫంక్షన్ సింటాక్స్. ఎలా కాల్ చేస్తున్నామో, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నామో చూద్దాం. అసలు ఫంక్షన్ ఎక్కడ అవసరం అవుతుంది మీకు రియల్ లైఫ్లో అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎక్కడ ఉపయోగించుకుంటాం? సార్ రియల్ లైఫ్లో ఫంక్షన్ అంటే మనం వెళ్ళే ఫంక్షన్సే. జస్ట్ సరదాగా మాట్లాడుకున్నాం. మనం వెళ్ళే ఫంక్షన్స్, ఏ ఫంక్షన్కి వెళ్తాం మనం? ఓకే, మాట్లాడడం ఏం కాదు. రియల్ లైఫ్లో మీరు చూసే ఫంక్షన్స్ ఏంటి? మీరు రియల్ లైఫ్లో ఏమేమి ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంటారు రెగ్యులర్గా? ఎన్నో మొన్న సాటర్డేనో, ఫ్రైడేనో, థర్స్డే ఫంక్షన్కి అటెండ్ అయి ఉంటాం కదా. బర్త్డే ఫంక్షన్, మ్యారేజ్ డే ఫంక్షన్, ఇంకా కాలేజీ చూస్తే ఫేర్వెల్ డే ఫంక్షన్, రైట్? సంథింగ్ ఏదో ఒకటి ఒక ఫంక్షన్. ఇవన్నీ ఫంక్షనే. రేపు సరదాగా మాట్లాడదాం. ఓకేనా. ఫ్రెషర్స్ డే ఫంక్షన్, ఇంకా ఏముంటాయి ఫంక్షన్స్? ఎవడ దబాన పోయాడు,
11th డే ఫంక్షన్ మన తెలుగు భాష చెప్పాలంటే దిస్ ఆల్సో అటెండ్ ద 11th డే ఫంక్షన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్. ఇవన్నీ ఏం జరుగుతుంది అన్నింటిలో కామన్గా ఉంటుందా మన బిహేవియర్ చేంజ్ అవుతుంది. మన బిహేవియర్ ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్ పెట్టానండి. అన్నిటిలో చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఎవరి బిహేవియర్ ఈజ్ కామన్ ఆర్ డిఫరెంట్. బర్త్డే పోయిన ఒక రకంగా బిహేవ్ చేస్తాం, మ్యారేజ్ డే పోయిన ఒక రకంగా బిహేవ్ చేస్తాం, ఫేర్వెల్ డేకి వెళ్ళి ఒక రకంగా బిహేవ్ చేస్తాం, ఫ్రెషర్స్ డేకి వెళ్ళి ఒక రకంగా బిహేవ్ చేస్తాం, 11th డేకి వెళ్ళాం ఒక రకంగా బిహేవ్ చేస్తాం. ఎలా బిహేవ్ చేస్తాం చూపిస్తాం సరదాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం, సరదాగానే ఒక 10 minutes అంతా సరదాగానే మాట్లాడదాం. ఒక దబాలు జోక్ లేదని చెప్పి దాన్ని పట్టించుకోబాకండి, ఏమనుకోబాకండి. ఇట్ 11th డే ఫంక్షన్. ఓకేనా? ఇది నీ రెగ్యులర్ యాక్టివిటీ. మార్నింగ్ 5 AM ఈజ్ ద వేకప్. మీకు ఈ ఫంక్షన్ అంటే అర్థం కావడం కోసం మాట్లాడుతున్నాం. 6 o'clockకి నీ పర్సనల్ వర్క్స్ ఏమో నువ్వు చేసుకున్నావు, ఇది ఎవరికి సంబంధం లేదు. 8, 9, 10 o'clock, 11 o'clock and 12, 1, 2, 3, 4. These are your regular schedule. Your regular schedule. 9 o'clock for sleep. This is your regular schedule. They never want to disturb your chance. So this is your regular schedule. Okay, 8 o'clock for work finish. Okay, office work complete. Office work finish. And your regular work is called as a different. ఇప్పుడు ఎవరైనా నిన్న ఒక ఫంక్షన్ పిలిస్తే ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే మాట్లాడుతున్నా, నా ఎదురంగా హరి ఉన్నాడు. ఇది నా మెయిన్ ప్రోగ్రామ్. ఇప్పటి నుంచి నా ప్రోగ్రామ్ అంతా 2 భాగాలుగా డివైడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై మెయిన్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడు నేను జస్ట్ సరదాగా మాడుకుందాం, హరి బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నా. ఓకేనా? బర్త్డే ఫంక్షన్, సంతోష్ బర్త్డే ఫంక్షన్, ప్రవీణ్ బర్త్డే ఫంక్షన్, హరి బర్త్డే ఫంక్షన్కి వెళ్తాను, నేను అటెండ్ అవుతున్నాను. సో నా మెయిన్ ప్రోగ్రామ్ ఏంటండి? దిస్ ఈజ్ మై మెయిన్ ప్రోగ్రామ్. దీన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయను నేను. వేకప్ కాడి నుంచి అప్ టు స్లీప్ వరకు నా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకేనా? బట్ హరి బర్త్డే పిలిచాడు నన్ను. హరి బర్త్డే పిలిచి ఏం చేశాడు? సార్ మీరు నా బర్త్డే ఫంక్షన్ రావాలి సార్. సో టుడే ఈవినింగ్ ఎట్ 4 PM నా బర్త్డే ఫంక్షన్ సార్, మీరు 4 PMకి బర్త్డే ఫంక్షన్ రావాలన్నాడు. హరి బర్త్డే ఫంక్షన్ బట్ 4 PM. బట్ ద 4 PM నేను డిసైడ్ అయ్యా, నా కంట్రోల్, నా ప్రోగ్రామ్ నా దగ్గర నుంచి హరి వాళ్ళ ఇంటికి ట్రాన్స్ఫర్ అయింది. ప్రోగ్రామ్ మా ఇంట్లో లేదు, ఇన్స్టిట్యూట్లో లేదు. నా మెయిన్ ప్రోగ్రాంలో నా కంట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది? మై కంట్రోల్ ఇస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మెయిన్ ప్రోగ్రామ్ టు హరి హౌస్. హరి హౌస్కి వెళ్ళేటప్పుడు నేను ఏం తీసుకెళ్తున్నాను? హరి వాళ్ళ ఇంటికి ఏ స్మాల్ గిఫ్ట్ తీసుకెళ్తున్నాను. కొత్త చేతులతో ఉండకూడదు కదా. అంటే ఆ ఫంక్షన్కి అది ఇన్పుట్. అది ఆ ఫంక్షన్కి నేను వెళ్ళేటప్పుడు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నా? ఇన్పుట్గా ఫీల్ అవుతుంది. ఫీల్ అయిపోయి ఆ గిఫ్ట్ వెళ్ళాను హరి వాళ్ళ ఇంటికి. వెళ్ళగానే ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చాం. ఓకే రైట్, మీ ఇద్దరు హగ్ చేసుకున్నాం. ఓకేనా? సో అండ్ సో మెనీ ఆపరేటర్స్ ఆఫ్ ద డే హరి అని చెప్పా. అండ్ సో ఆన్ 6 PM కేక్ కట్ చేసినాం. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. కేక్ కట్ చేసినాం, కొద్దిసేపు ఉన్నాం, మళ్ళీ మాట్లాడుకున్నాం, డిన్నర్ ఫినిష్ అండ్ గో బ్యాక్ టు మై హోమ్ ఎట్ 9 o'clock నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. దిస్ ఈజ్ మై షెడ్యూల్. ఎస్ సార్ నో? ఎక్కడ ఉన్నా ఇప్పుడు నేను? నా ఇంట్లో ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? హరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కంట్రోల్ ట్రాన్స్ఫర్ టు హరి హౌస్కి వెళ్ళిపోయిన తర్వాత గిఫ్ట్ తీసుకెళ్ళాను. కొద్దిసేపు ఎంజాయ్ చేసినాం, ఇద్దరు మాట్లాడుకున్నాం, మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? అవన్నీ చేసుకున్నాం. అవన్నీ చేసుకొని అండ్ గో బ్యాక్ టు మై హోమ్. నేను మా ఇంటికి వచ్చేటప్పుడు హరి ఏం చేస్తాను? నాకు ఇట్ మే బి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. ఇట్ మే బి కంపల్సరీగా రిటర్న్ గిఫ్ట్. ఓకేనా? రిటర్న్ గిఫ్ట్. సార్ ఈ గిఫ్ట్ ఇచ్చేస్తాను, మీకు తీసుకెళ్ళండి సార్, రిటర్న్ గిఫ్ట్. లేదు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు అనుకో, అట్లీస్ట్ రిటర్న్ గిఫ్ట్ అంటే మన తెలుగులో అయితే మిగిలిపోయిన కేక్ ముక్క, మిగిలిపోయిన సాంబారు, మిగిలిపోయిన చికెన్ బిర్యానీ, ఏదో వాటి కనీసం బాక్స్లో పెట్టి మళ్ళీ పంపిస్తూ ఉంటాం. సార్ మేడం రాలేదు, సార్ మమ్మీ రాలేదు, డాడీ రాలేదు, సో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు రాలేదు, ఏదో ఒక బ్యాక్ ఎండ్లో పంపించడం, గిఫ్ట్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది గ్యారంటీగా. సో దట్ ఈస్ ద రిటర్న్ గిఫ్ట్ అండి. రిటర్న్ గిఫ్ట్ అంటే నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నావు, ఆ ఫంక్షన్లో నీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎగ్జిట్ అయ్యి వచ్చినప్పుడు నువ్వేం తెచ్చుకుంటున్నావు. మేబీ రిటర్న్ గిఫ్ట్ ఉండకపోవచ్చు, మేబీ నేనే గిఫ్ట్ తీసపోవచ్చు, బట్ బాడీ ఆఫ్ ద ఫంక్షన్ మాత్రం కంపల్సరీ ఎగ్జిట్ అవుతుంది. ద బాడీ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ 1 statement ఆర్ మోర్ దెన్ 1 statement. నేను గీతలు గీసాను. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్టేట్మెంట్స్. క్లియర్ ఆర్ నాట్? మీకు దీంట్లో ఏమర్థమైంది నాకు క్లియర్ చెప్పాలండి. నా మెయిన్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను బర్త్డే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాను? గిఫ్ట్. బ్యాక్ వచ్చినప్పుడు ఏం తెచ్చుకున్నాను? రిటర్న్ గిఫ్ట్. వెళ్ళగానే మెనీ ఆపర్చునిటీస్ ఆఫ్ ద డే, గీయటం, కిస్ పెట్టుకోవటం, ఓకే, కొంచెం ఎత్తుకోవటం, కొంచెం మాట్లాడుకోవటం, చిన్నపిల్లల బర్త్డేకి వెళ్ళామనుకోండి అని చేస్తాం. ఇక రకరకాల అగైన్ గో బ్యాక్ టు మై హోమ్. దిస్ ఈజ్ ఏ బర్త్డే ఫంక్షన్. క్లియర్ ఆర్ నాట్ అండి? ఆల్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వన్ ఆఫ్టర్ ద అదర్. విత్ ఇన్ ద బర్త్డేలో ఏం జరిగిందో మీ అందరికి క్లియర్గా అర్థమవుతుంది. ద స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వన్ ఆఫ్టర్ ద అదర్ స్టేట్మెంట్స్ మన దగ్గర
ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ నాట్ ఏ బర్త్డే ఫంక్షన్, నాట్ ఏ బర్త్డే ఫంక్షన్ అండి. ఓకే, నాట్ ఏ బర్త్డే ఫంక్షన్. నేను ఒక 11th డే ఫంక్షన్కి వెళ్ళాను. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ బిహేవియర్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసుకోండి. నేను బిహేవియర్ అని చెప్తున్నా. ద బిహేవియర్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ నా మెయిన్ ప్రోగ్రామ్ ఇది. సో మా రిలేటివ్స్ ఎవరో పోతే 11th డే ఫంక్షన్కి మార్నింగ్ 10 AM వెళ్ళాను. మార్నింగ్ 10 AM వెళ్ళాను. వెళ్ళేటప్పుడు 11th డే ఫంక్షన్ గిఫ్ట్ తీసుకెళ్తామా? తంతారు పడేసినండి. 11th డే ఫంక్షన్కి మన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకెళ్తే మరి కొడతారు వాళ్ళు, కొడతారు. గిఫ్ట్ తీసుకెళ్ళకూడదు, ఎంటీ ఉండాలి. ఇక్కడ గిఫ్ట్ ఉండదు, ఇక్కడ నో ఇన్పుట్, నో ఇన్పుట్, ఏమీ తీసుకో. వెళ్ళగానే కిస్ పెట్టుకోవడం ఉండదు. మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే ఉండదు. మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అని కిస్ పెట్టుకొని అగ్గు పెట్టుకుని కొడతారు మన అక్కడ. సో దేర్ ఇస్ నో కిసెస్, దేర్ ఇస్ నో అగ్గు. ఓన్లీ బాధగా, చాలా సాడ్గా, ఇబ్బందిగా ఫీల్ అయ్యి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అగైన్ గో బ్యాక్ టు మై హోమ్ ఎట్ 2 PM. అక్కడ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు మన కొంచెం. ఓకే, ఆంధ్ర అండ్ తెలంగాణ భాషలో రిటర్న్ గిఫ్ట్ వచ్చిన బాక్స్లో ఇన్ మెమరీ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్, ఇన్ మెమరీ ఆఫ్ మై గ్రాండ్ మదర్ అని పెట్టి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. చిన్న బాక్సులు, చిన్న గ్లాసులు, చిన్న ప్లేట్లు, దట్ ఈస్ ద రిటర్న్ గిఫ్ట్. ఇక్కడ మన యాక్షన్ అంతా కూడా, ఇక్కడ మన బిహేవియర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. హగ్గులు, కిస్లు, నవ్వుకోవడాలు ఇవన్నీ ఏమి ఉండవు. వెరీ బ్యాడ్గా ఫీల్ అవుతాం అండ్ గో బ్యాక్ టు యువర్ హోమ్ అండ్ సమ్ వాల్యూ. క్లియర్ ఆర్ నాట్? ఓకే, నీ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మన బిహేవియర్ ఎక్కడ ఎలా ఉంటుంది లేదు. వాట్ ఈజ్ ఇన్పుట్ అండ్ వాట్ ఈజ్ అవుట్పుట్. అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా డిఫరెంట్. It may be example 1 is the birthday function. Then example 2 is called as a, okay, inputs and outputs and తెలియడం కోసం మనం డిస్కస్ చేస్తున్నామండి. అండ్ example 2 is the 11th day function. ఓకే, లేదు ఒకవేళ మనం ఏదైనా షాప్కి వెళ్ళాం, ద షాప్కి వెళ్ళడం కూడా ఫంక్షనే. ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ 3, ఒక కిరాణా షాప్కి వెళ్ళాం. కిరాణా షాప్ ఆర్ సూపర్ మార్కెట్. ఇట్స్ ఆల్సో వన్ కాన్సెప్ట్, ఇట్స్ ఆల్సో వన్ ప్రోగ్రామ్. కిరాణా షాప్కి వెళ్ళడం కూడా ఫంక్షన్. నీ మెయిన్ ప్రోగ్రామ్ ఇది, నీ మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కిరాణా షాప్కి వెళ్ళడానికి మమ్మీ చెప్పారు. ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్, ఇట్ ఈజ్ ఎ సబ్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సబ్ ప్రోగ్రామ్. దిస్ సబ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఈ సబ్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clockకి కిరాణా షాప్కి వెళ్ళాలనుకున్నావు. ఇన్పుట్ ఈజ్ 3,000 rupees. యువర్ ఇన్పుట్ ఈజ్ 3,000 rupees. ఏం తీసుకెళ్ళా అమౌంట్? నువ్వు అక్కడ 3,000 rupees అమౌంట్ తీసుకొని షాప్కి వెళ్ళాం. మనం షాప్కి వెళ్ళినాం, ఆల్ ఐటమ్స్ ప్యాక్ చేయించాం. విత్ ఐటమ్స్ తో గో బ్యాక్ టు యువర్ హోమ్ ఎట్ 11 AM. రిటర్న్ కిరాణా ఐటమ్స్. చూడండి, ఫంక్షన్ ఏంటి, దాని ఇన్పుట్ ఏంటి, దాని అవుట్పుట్ ఏంటి, మీకు ఇంపార్టెంట్ ఇక్కడ. ఫంక్షన్ ఈజ్ ద కిరాణా షాప్, ద ఇన్పుట్ ఈజ్ 3,000 rupees, అవుట్పుట్ ఈజ్ కిరాణా ఐటమ్స్. దీని ఎన్ని రకాలు చెప్పుకోవచ్చు? కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఇన్పుట్ తీసుకెళ్ళవచ్చు 3,000 rupees. తీసుకెళ్లకుండా మన డాడీ పేరుతో అప్పు రాపించుకోవచ్చు. మేబీ ఛాన్స్ డిఫరెంట్ వేస్. మొత్తం 3,000 తీసుకెళ్ళాలని రూల్ ఏం లేదుగా. కొత్త చేతులతో వెళ్ళిపోతాం, మన కిరాణా షాప్లో ఐటమ్స్ తీసుకుంటాం అండ్ గో బ్యాక్ టు యువర్ హోమ్. కొత్త చేతులతో వెళ్తే కిరాణా షాప్కి వెళ్తే వాడు ఇవ్వకుండా కూడా ఉత్తరం కూడా ఇంటికి పోవచ్చు. దీంట్లో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయండి, చూసుకోండి. దిస్ ఆల్సో కిరాణా షాప్. ఓకేనా? బట్ దిస్ 3,000 rupees ఈజ్ వ్యాలిడ్. క్లియర్? అండ్ ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి మనం మాట్లాడేది ఇక్కడ. ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ ఎవర్ ఇన్పుట్, వాట్ ఈజ్ ఎవర్ అవుట్పుట్. ఫంక్షన్ అంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు సార్, ఒకవేళ మనం ఓ సినిమాకి వెళ్ళాం, ఓ దేవరా సినిమాకి టికెట్ కొనుక్కొని దేవరా సినిమాకి వెళ్ళాం. ఓకేనా? నా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ దేవరా, లేదా మెకానిక్ రాకి కొత్తగా వచ్చిన సినిమా. నా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 4th one. గో టు సినిమా హాల్. నీ మెయిన్ ప్రోగ్రామ్ ఇదండి, మంచిగా అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ఎవర్ మెయిన్ ప్రోగ్రామ్. ఇది ఎక్కడా డిస్టర్బ్ ఉండదు, ఎప్పుడు ఇది ఉంటుంది. మెయిన్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్. అండ్ సినిమా హాల్ అనేది వన్ ఫంక్షన్. ద సినిమా హాల్ ఈజ్ ఎ ఫంక్షన్. నువ్వు సినిమాకి వెళ్ళాలి అనుకున్నావు, అప్పుడు ఇన్పుట్ ఏంటి చెప్పాలి నాకు. నేను మార్నింగ్ షో, మ్యాట్నీ షో సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద మ్యాట్నీ సినిమా. ఓకేనా? దేవరా సినిమాకి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు నాకు ఏమేమి ఉండాలి, నాకు ఇన్పుట్ ఏం కావాలి సినిమా పోవాలంటే. నేను నా దగ్గర 250 రూపాయలు తీసుకోవాలి మా ఇంట్లో. ఓకేనా? మంచి థియేటర్ పోవాలంటే ఏమేమా లాంటి వాళ్ళకి ఎలా 450 రూపాయలు తీసుకోవాలి. దాని 450 rupees ఈజ్ ఇన్పుట్. దేవరా సినిమాకి ఇన్పుట్ ఎంత నా దగ్గర ఇప్పుడు? 450 rupees. వెళ్ళగానే ద 450 rupees ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ టికెట్. థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు టికెట్. సో ది 450 rupees ఇన్పుట్. ఓకేనా? టికెట్ ఈజ్ ఇన్పుట్. బట్ దిస్ 450 rupees ఈజ్ కాల్డ్ యాజ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటాం. నా చేతిలో ఉన్న డబ్బులు, దట్ ఈస్ కన్వర్టింగ్ టు ద టికెట్.
Song first, song fight, song fight, song fight, song fight, song fight, song fight, and go back to my 7 p.m. my home at return. What is the return value? చిరిగిపోయిన హాఫ్ టికెట్ ఈజ్ రిటర్న్ వాల్యూ, వాడు చిప్పేసిన హాఫ్ టికెట్ ఈజ్ రిటర్న్ వాల్యూ, ఏదైనా లైట్గా హెడేక్ వస్తే రిటర్న్ వాల్యూ, లైట్గా నీరసం వస్తే రిటర్న్ వాల్యూ, లేదా కామెడీ ఈజ్ రిటర్న్ వాల్యూ, నువ్వు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసుకుంటే దట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ. ఓకే, అంటే ఏమి ఇన్పుట్ ఒక ఫంక్షన్కి, ఏమి అవుట్పుట్. క్లియర్ ఆర్ నాట్ అండి? ఈ వర్డింగ్ అంతా మీ మనసులో ఎప్పుడూ ఉండాలి. ఫంక్షన్స్ చాప్టర్ ఓపెన్ చేశామంటే మీ మనసులో ఇది ఉండాలండి. ఇది లేకపోతే మాత్రం లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. నేను ఇచ్చిన ఆల్ ద డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి, నేను కష్టపడి ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేశాను. ఓకే, ఇది మీరు కొంచెం మనసులో పెట్టుకోండి. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ అంటే ఏంది, ఓకే, బయటకు వచ్చేదాన్ని ఏమంటున్నావు, రిజల్ట్. ఓకే, ఒక రేంజ్ అనే దాంట్లో దేని ఫంక్షన్, దేని ఇన్పుట్, దేని అవుట్పుట్. చాలా ఎగ్జాంపుల్స్. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మ్యాథమెటిక్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి అక్కడికి. తర్వాత ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏం తీసుకుంటున్నావు, ఏం తెచ్చుకుంటున్నావు. ఒక 11th డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తున్నావు, ఏం తెచ్చుకుంటున్నావు. ఒక కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తున్నావు, ఏమి తెచ్చుకుంటున్నావు. ఓకే, ఒక సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తున్నావు, ఏం తెచ్చుకుంటున్నావు. లేదు సార్, మన మమ్మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ 8 o'clock మీకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది, అప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది. గో టు ద హోటల్ ఆర్ రెస్టారెంట్. ఓకే, యూ వాంట్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది చూడండి. 8 o'clock యూ వాంట్ బ్రేక్ఫాస్ట్. సో దిస్ ఇస్ మై మెయిన్ ప్రోగ్రామ్. నా మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడ డిస్టర్బ్ కాదు, ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద హోటల్, ఏదో ఒక చిన్న హోటల్, రెస్టారెంట్, సంథింగ్. 8 o'clock నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి. ఓకే, నవ్ ఐ వాంట్ ద బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. బ్రేక్ఫాస్ట్ కావాలి ఎట్ 8 AM. ఇప్పుడు ఏం కావాలి నాకు, హోటల్కి ఇన్పుట్ కావాలి. హోటల్కి ఇన్పుట్ ఈజ్ 100 rupees. హోటల్కి ఇన్పుట్ ఈజ్ ద 100 rupees ద ఇన్పుట్ తీసుకెళ్తున్నాం. ఓకే, హోటల్కి వెళ్ళాం టు చెక్ ద మెను and order something and wait for some time. So and so statements are executed. Okay na, and go to the parcel section to receive your parcel. Go back to your home at 8:30 AM with 2 plates దోశ. అర్థమైందా లేదా? ఒక హోటల్ అనేది ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ ఏంటి, హోటల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫంక్షన్. మెయిన్ ప్రోగ్రామ్ వేరు, హోటల్ వేరు. ఇవి ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవాల్సింది అందరం మనం. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్ అండి, ఎనీ వన్? కొంచెం వీటిని మీరు చూసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక ఫంక్షన్ అంటే ఏమర్థమవుతుంది. ఇది ఫంక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫంక్షన్. వాట్ ఈజ్ ఫంక్షన్ అంటున్నాం, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, వాట్ ఈజ్ ఫంక్షన్ అని చెప్తున్నాం. డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్తున్నాను. సో ఇట్ మే బి బర్త్డే ఫంక్షన్, ఇట్ మే బి 11th day ఫంక్షన్, మ్యారేజ్ డే, ఫేర్వెల్ డే, సో అండ్ సో, హోటల్, సినిమా హాల్, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ అండి. ఇందులో నీకు డెఫినేషన్, అసలు ఫంక్షన్ అంటే ఏంది. ఓకే, వాట్ ఈస్ ద ఫంక్షన్, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఇంటూ వన్ సింగిల్ యూనిట్. ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండి, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. యూనిట్ అంటే ఏంటి, ఇది యూనిట్, ఇది ఒక యూనిట్, ఇది ఒక బ్లాక్. ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ యూనిట్. దట్ యూనిట్ ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షన్. కొన్ని లాంగ్వేజెస్లో ఏమంటారంటే ఫంక్షన్స్ అని అంటారండి. కొన్ని లాంగ్వేజెస్లో ఫంక్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ మెథడ్స్ లేదా ప్రొసీజర్స్. ఎవరైనా ఎస్క్యూఎల్ లాంటి ఎవరైనా వచ్చుంటే ప్రొసీజర్స్, లేదా సబ్ ప్రోగ్రామ్స్ లేదా సబ్ రొటీన్స్, ఎలా అన్నా పర్వాలేదు. బట్ మనం పైథాన్లో మాత్రం ఓకే, ఓన్లీ ఫర్ కాలింగ్ యాజ్ ఏ ఫంక్షన్స్. ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ టుగెదర్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. దట్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్స్. రైట్, ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫంక్షన్స్. ఇది ఒకటి రేపు మాట్లాడదాం, జస్ట్ మీ దగ్గర ఉంచుకోండి. The advantages of functions are, what is the first advantage is code reusability. Sir, what is reusability? It's very important in programming law. And code readability. ఈ రెండు వర్డింగ్ ఇంపార్టెంట్. 2 words, reusability and readability. మనం మాట్లాడదాం. కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంది? ఓకే,
రీయూజబిలిటీ అండ్ కోడ్ రీడబిలిటీ. ఇవి రెండు మన ఫంక్షన్స్కి అడ్వాంటేజెస్. ఏం అడ్వాంటేజ్ డిఫైన్ చేద్దాం. ఓకే, క్లియర్. అండ్ దేర్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ద బిల్ట్ ఇన్ అండ్ యూజర్ డిఫైన్. సార్ ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇప్పుడు నేను రాయాలి. హౌ టు డిఫైన్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, హౌ టు డిఫైన్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది నా సింటాక్స్. కంపల్సరీగా నీ ఫంక్షన్స్ రాయాలండి. దిస్ ఈజ్ మై సింటాక్స్. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి ఎలా ఉండాలి. దీని తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓన్లీ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేద్దాం, చూసుకోండి. ఓకే, దిస్ ఈజ్ మై యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఎలా రాయాలంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఏం చెప్తున్నా. స్టెప్ 1 ఏంటి, టు డిఫైన్ ఏ ఫంక్షన్. నువ్వు ఏం రాయాలనుకున్నావు, ఫంక్షన్ రాయాలి. స్టెప్ 2 ఏంటి, టు కాల్ యువర్ ఫంక్షన్. అవసరం ఉంటే కాల్ చేసుకో, లేకపోతే లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను. రైట్ ఏ ఫంక్షన్ to find the square of a given number. దీనికి నా దగ్గర బిల్ట్ ఇన్ ఫంక్షన్ లేదు పైథాన్లో. సో నేను రాయాలనుకుంటున్నా. నా ఫంక్షన్ నేమ్ ఏందండి, ఫంక్షన్ నేమ్ ఏం పెట్టుకోవచ్చు, స్క్వేర్. బట్టి పట్టదు, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. ఇక్కడ నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. మై ఫంక్షన్ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ స్క్వేర్. డిఎఫ్ ఫంక్షన్ నేమ్ స్క్వేర్. ఆర్గ్యుమెంట్స్ నీ రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టుకో. ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ ఎక్స్. ఓకే, స్క్వేర్ కనుక్కోవాలి కదా. y ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫినిష్. రిక్వైర్మెంట్ ప్రకారం ఎన్ని స్టేట్మెంట్ అని రాసుకోండి. అండ్ సమ్ రిటర్న్ సమ్ ఎక్స్ప్రెషన్, రిటర్న్ y. ఇది నా ఫంక్షన్. ఓన్లీ డిఫైన్ ద ఫంక్షన్. టు డిఫైన్ ఏ ఫంక్షన్, def ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ y ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి రిటర్న్ సమ్ వాల్యూ. నేను డిఫైన్ చేసిన, దీన్ని కాల్ చేయలేదు. కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ టు కాల్ ఏ ఫంక్షన్. నేను కాల్ చేయట్లేదు ఫంక్షన్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కాల్ చేయను, ముందు రన్ చేస్తామండి. రన్ చేస్తా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్. అంతే, ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఆన్సర్ ఏం లేదు అక్కడ. ఏ నెంబర్కి నువ్వు స్క్వేర్ కనుక్కోలేదు. ఇప్పుడు నేను ఈ కోలను తీసేసా, ఏమైతే చూడండి. బేస్డ్ ఆన్ ఎవర్ సింటాక్స్ ఏం చెప్తాడు చూడండి అమ్మా. సింటాక్స్ ఎర్రర్. సో ద కోలన్ ఈజ్ కంపల్సరీ. తర్వాత ఈ ఇండెంటేషన్ కంపల్సరీ. ఇలా రాయకూడదు. చాలా మంది డిఎఫ్ కింద రాసుకుంటారు, అలా రాయకూడదు. 4 బ్లాంక్ స్పేసెస్ ఇస్ కంపల్సరీ. సో y ఈక్వల్ టు f ఆఫ్ x. బికాస్ మీనింగ్ ఏంది, దీస్ స్టేట్మెంట్స్ బిలాంగ్స్ టు దిస్ ఫంక్షన్. రైట్ ద వాల్యూ. ఓకే, ఇప్పుడు కూడా రిటర్న్ దగ్గర కూడా ఏం చెప్తుంది, ఐ వాంట్ సమ్ ఇండెంటేషన్. నౌ రన్ ఇట్. ద ప్రోగ్రామ్ ఈజ్ ఓకే. యువర్ ఫంక్షన్ ఈజ్ వితౌట్ ఎర్రర్స్. నౌ టు కాల్ ఏ ఫంక్షన్. సెకండ్ ఏంది, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఏం చేయాలి, ఫంక్షన్ ఏం చేయాలండి, కాల్ చేయాలా వద్దా, ఎలా కాల్ చేయాలి. ఓకే, ఏం చెప్పాను, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాలింగ్ ఫార్ములా ఇది. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ అంటే ఫంక్షన్. ఇక నీ ఫంక్షన్ నేమ్ ఏంది, స్క్వేర్. వాల్యూ ఎంత, 5. వచ్చిన రిజల్ట్ దేంట్లో పెడుతున్నావు, సమ్ ఎగ్జాంపుల్ ఏదో పెట్టుకో, ఎస్. ప్రింట్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఏమైతే చూడండి, యువర్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్, ఇట్ ఈజ్ యువర్ సబ్ ప్రోగ్రామ్. 2 భాగాలుగా డివైడ్ అయింది నీ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ సబ్ ప్రోగ్రామ్ లేదా ఫంక్షన్ ఆర్ ఫంక్షన్. ఓకే, అండ్ దిస్ ఈజ్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. ఇప్పటి నుంచి నీ దగ్గర 2-3 ప్రోగ్రాంలు ఉంటాయి రోజుగా. ఒకటేమో మెయిన్ ప్రోగ్రామ్, ఒకటేమో సబ్ ప్రోగ్రామ్. యువర్ మెయిన్ ప్రోగ్రామ్ డిఎఫ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్, అది సబ్ ప్రోగ్రామ్. మెయిన్ ప్రోగ్రామ్ ఏంది, ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏం జరుగుతుంది నా దగ్గరకు వచ్చినప్పుడు, ఇక రైట్, ఇప్పుడు ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేసుకోండి. ఇక నౌ టు కాల్ ద ఫంక్షన్ అంటే స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ అయింది, ఇక్కడికి వచ్చింది. చాలా ఫంక్షన్, నాట్ ఓన్లీ 1 ఫంక్షన్. స్క్వేర్ ఫంక్షన్ కాలే అక్కడికి వచ్చింది. వాట్ ఈజ్ 5, మై 5 ఈజ్ ఇన్పుట్ ఎక్స్. నా వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ, మాట్లాడాలండి. ఓకే, వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ, ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ అయింది. నా దగ్గర ఏమైంది, ఇప్పుడు మన దగ్గర స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ అయింది. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, 5. 5 into 5 25.
వైలోకి ఎంత వాల్యూ ఉంది 25 and this y value return and stored into s s వెళ్ళేటప్పుడు ఏమో ఇలా వెళ్ళిపోతుంది వీడికి వచ్చింది అండ్ టు 5 వాల్యూ ఈజ్ ద వాల్యూ అండ్ ఇప్పుడు నాకు రిటర్న్ అయ్యేటప్పుడు y వాల్యూ రిటర్న్ టు s ఆ డయాగ్రామ్ అర్థం చేసుకోవాలి y వాల్యూ దేంట్లోకి వస్తుంది ఇప్పుడు నా దగ్గరికి s లో and to execute the s value clear right ఇదే ఒక నువ్వు క్యూబ్ రాయాలనుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ okay to find the cube of a given number function name నీ ఇష్టం ఏదో పేరు పెట్టుకో cube of the function name is called as a cube the answer is sum c the value x into x return of y నువ్వు 5 పంపిస్తే 5 into 5 into 5 125 మరి 3 పంపించావు 3 into 3 into 3 is 27 మరి 9 పంపించావు 9 into 9 81 into 9 729 ఏదైనా పంపించుకోండి ఇష్టం దట్ ఈస్ ద ఫైండ్ ద క్యూబ్ వాల్యూ ఎన్ని ఇన్పుట్స్ అయినా పంపించుకోవచ్చు ఎన్ని అవుట్పుట్స్ అయినా పంపించుకోవచ్చు ఇది ఇన్పుట్ 9 ఎక్స్ ఇస్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఈస్ ద వై అవుట్పుట్ దేంట్లో ఉంటుంది మన దగ్గర ఇప్పుడు సిలో ఉంటుంది ఇది ఎవరికైనా డౌట్ ఉందా ఏమన్నా అర్థమైందా లేదా హాయ్ అండి ఓకే